నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఫ్రైస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా తొందరగా మనం చేసి పెట్టొచ్చు. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని కలుపుకోవాలి. ఈ జీలకర్ర దూరగా వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వ వేసిన కప్పుతోనే 2 కప్పుల వాటర్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఈ నీటిలో కావలసినంత కల్లుప్పు, నేతి కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మరుగుతున్న నీటిలో ఈ బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ప్యాన్ నుంచి రవ్వ వేరయ్యే వరకు కలుపుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ నుంచి వేరయ్యింది. పక్కన పెట్టి రవ్వను చల్లార్చుకొని నేను ఉడకబెట్టుకున్న 2 బంగాళాదుంపలను తీసుకొని ఆ రవ్వలో ఉడికించుకున్న రవ్వలో బంగాళాదుంప కలిసేంత వరకు బలంగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అంత బాగా వస్తాయండి. ఇలా కలుపుకొని ముద్ద చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 చేతులకు ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్నాక ఇలా ఒత్తుకోవాలి ప్లేట్ పైనే. ఇప్పుడు ఈ చపాతీ లాగా చేసుకున్నాం కదా, అది అడుగు అంటకుండా ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని ఇలా అంచులు కట్ చేసుకొని పక్కన పెట్టి ఇలా మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇలాగే కట్ చేసుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు స్టవ్ పైన నేను ప్యాన్ లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. కాగాయి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటొకటిగా ఇందులో వేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా వచ్చాయండి. నాకైతే ఇలా అన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పిల్లల స్నాక్స్ బాక్స్ లో కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టొచ్చండి. ఇప్పుడు మళ్ళొకసారి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి టమాటా సాస్ తో ఇలా సర్వింగ్ చేసుకున్నాను. మీరైతే చాట్ మసాలాతో కూడా సర్వింగ్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వతో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.